నార్సింగి మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేర్పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. 50% ధాన్యం కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది ఈ ప్రభుత్వం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా చెల్లించకుండా రైతులకు నష్టం చేకూర్చింది ఈ ప్రభుత్వం. 3 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నమస్తే, గిరి ఏందమ్మా బారదాన్ లేదట, వడ్లు తడిచిపోయినాయి. మరే కరెక్టే, మరి వడ్లు గిన్నె ఉన్నాయి, ఇంకెప్పుడు కొంటారమ్మా? లారీల ప్రాబ్లం ఉందా? మరి లారీల ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే జేసీతో మాట్లాడుతూ ధరణ చేద్దాం. మరి ఇట్లా నాకు ఇంత కూరమా? ఆ జేసీతో మాట్లాడతా, లారీలు పంపిద్దాం. మరి లారీలో చెప్తా గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళేమో అన్ని కొనమంటుండ్రు. అమ్మ మీ దగ్గర ఎన్ని పట్టున్నాయో చూసినావా? ఇంకా 40-50% ఉన్నాయా అందాదా? ఇప్పుడు ఎంత మీ సెంటర్కి? మీ సెంటర్ నెంబర్ ఎంత? మొత్తం నెంబర్లన్నీ నెంబర్ పెడతారు కదమ్మా, సీరియల్ నెంబర్లు 250 ఉన్నాయి. ఇప్పుడు ఏం నడుస్తుంది? 140 నడుస్తుంది అనుకో అందాదా. సరే, నువ్వు 140 అన్నావు, 250 ఎక్కడ 140 అంటే ఇంకా 100 నెంబర్లు ఉన్నాయి. ఎప్పుడు కొంటారమ్మా? వర్షాకాలం మృగశిర వస్తుంది, అగోంది రోని నడిచి అయ్యేపాయి. మరి ఎట్లా? వాళ్ళకే కష్టం కదమ్మా, చిన్న చిన్న రైతులకే కష్టం కదా. మొత్తం ఇక వడ్డు తడిచినాయి వాళ్ళ పరిస్థితి. ఇంకో 4 రోజులు అయితే వర్షమే కదమ్మా, ఇంకెప్పుడు కొంటారు? ఇప్పుడు నెల ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఆలోచించు. నెల 35 రోజుల నుండి సగం పోయినాయి. మరి ఇంకా 35 రోజులు పడుతుందా? అది మరి అంతే కదా, 35 రోజులు సగం పోయినాయి అంటే ఈ సగం జల్ది కొడతారా? కొట్టరు కదా. జర ఏం చేస్తారో తెలియదు నాకు. ఆ లారీల గురించి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతా, అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడతా. మీరైతే ముందు వచ్చి ఆ బార్దాన్ని తీసుకురండి, బార్దాన్ని తీసుకొచ్చి పెట్టుండ్రి. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇక్కడ ఇంకా ఇన్ని పట్టుకున్నాయి, తడిసినాయి, ఇబ్బంది ఉన్నది. బార్దాన్ లేదట, సీరియల్ నెంబరు సరిగా లేవు. ఇప్పుడు మొత్తం 250 నెంబర్లు, సీరియల్ నెంబర్లు 250 మందికి నెంబర్లు వేసి ఇచ్చినామంటుండ్రు. 145 నడుస్తుంది అంటే ఇంకా 110 పోవాలి. ఇప్పుడు 35 రోజుల నుండే సగం వడ్లు పోలే. మరి ఇంకా 5-6 రోజుల వరకు కొడితే వర్షం ఇప్పటికే పడ్డది ఆల్రెడీ. మళ్ళీ మొగులు గిగులు అయితేనే ఉన్నది. ఏంది పరిస్థితి? ఏ బాధని వచ్చింది, లారీలు వచ్చింది. ఇంకెప్పుడమ్మా లారీలు కొని అయిపోయే స్టేజ్లో, వడ్లు అయిపోయే స్టేజ్లో, ఉండాల్సిన స్టేజ్లో ఇప్పుడు బార్దానంటే ఏం చేయాలి? బార్దాన్ చక్కలేదు, సుటిల్లు లేవు, లారీలు రావు, సెంటర్లు సరిగా లేవు, మెయింటెనెన్స్ లేదు. ఎంత కష్టమవుతుందమ్మా, ఇంత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. రైతులు ఎంత దయనీయంగా ఉన్నారు పరిస్థితి వాళ్ళది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉల్టా వడ్లు మొత్తం కొనేసినామంటారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొదలుకొని కింది దాకా మొత్తం వడ్లు కొన్నామంటారు. 5-6 లారీలు అంటే ఎన్ని రోజులు? మీరు వారానికి లారీ పంపితే 5-6 లారీలు అంటే ఎన్ని రోజులు పట్టాలమ్మా? ఎంత వచ్చినాయి? ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసినంత వరకు 100 సీరియల్ నెంబర్లు ఉన్నాయంటే ఇంకొక 15-20 లారీల వడ్లు ఉన్నాయి. 16 లారీల వడ్లు ఉన్నాయట. 16 లారీల 15-16 లారీల వడ్లు ఉన్నాయి. అంటే నువ్వు రోజు ఒక్క లారీ పంపిస్తావు. ఆడ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఈడ 15 లారీల వడ్లు ఉన్నాయి. సరే, ఇంకో 5 లారీల వడ్లు ఆడున్నాయి, 20 లారీలు. నువ్వు ఏమంటున్నావు? రోజుకు ఒక లారీ వస్తుంది మేడం అంటున్నావు. అరే 20 లారీలు అంటే 20 రోజులు, ఇంక 20 రోజుల దాకా వడ్లు పోకపోతే ఇది ఏం పరిస్థితి? రోడ్ అయిపోయింది, మృగశిర వస్తుంది, అది కూడా అయిపోతుంది. ఇక వీళ్ళు పంట ఎప్పుడు చూసుకోవాలి, మళ్ళీ పంట ఎప్పుడు పెట్టుకోవాలి, పెట్టుబడి ఎట్లా పెట్టాలి? ఈ వర్షం వస్తే ఈ వడ్ల పరిస్థితి ఏంది? జర చూసుకోండి గట్టిగా. నేను జేసీతో కూడా మాట్లాడతా, పీటీ గారితో కూడా మాట్లాడతా. ఇది కరెక్ట్గా లేదు, జర శ్రద్ధ పెట్టుండ, ఓకేనా? యాసంగి పంట చేతికొచ్చి దాదాపుగా 35 రోజులు
నడుస్తూ ఉంది. కాంటలు ఓపెన్ చేసి కూడా 35 రోజులు అవుతూ ఉంది. కానీ ఏ సెంటర్ దగ్గర కూడా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సెంటర్లో కూడా పూర్తిగా వడ్ల కొనుగోలు ఇంకా జరగలేదు. 35 రోజులని రైతు వడ్లను తీసుకొచ్చి సెంటర్ దగ్గర పోసి పడిగాపులు కాస్తూ ఉన్నారు. కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు, కొంతమంది భయభ్రాంతులకు గురై చనిపోతూ ఉన్నారు, కొంటరని అనుమానం కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ షేర్పల్లి గ్రామంలో ఉన్నాము ఈరోజు. ఇంకా ఇంత పంట సెంటర్ దగ్గరనే ఉంది. ఇప్పటివరకు బార్దాన్ లేవు. ఎందుకు కొంటలేదమ్మా, ఎందుకు సెంటర్ పెడతలేరు, ఎందుకు ఆంట నడుస్తలేదంటే బార్దాన్ లేవని చెప్తా ఉన్నారు. అంటే చివరి దశకు వచ్చిందని చెప్పేసి ఏమో కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా మొత్తం వడ్లు కొనేసినామని చెప్తా ఉన్నారు. ఇంకా 40% వడ్లు సెంటర్ల దగ్గర ఉన్నాయి. షేర్పల్లికి సంబంధించి ఇవాళ మేము రివ్యూ చేస్తే 250 నెంబర్లు ఇస్తే ఇక్కడ సెంటర్ దగ్గర 140 సీరియల్ నెంబర్ నడుస్తుంది. అంటే దాదాపు ఇంకా 110 సీరియల్ నెంబర్ నడవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు బార్దాన్ లేవు, కాంట నడుస్తలేదు. సెంటర్ దగ్గర నిన్న రాత్రి వర్షం పడి వడ్లు తడిచిపోయినాయి, మొలకొచ్చే పరిస్థితి కనబడుతుంది. అన్ని వడ్లు కొంటామంటారు కాంగ్రెస్ వాళ్ళు. శంకరంపేట కాంగ్రెస్ వాళ్ళు అయితే మొత్తం వడ్లు కొనేసినాం, వడ్లన్నీ అయిపోయినాయి, ఇది ఉత్త డ్రామాలు ఆడుతుంటాను. రండి ఒకసారి చూద్దాం, షేర్పల్లి దగ్గరికి రండి. ఎన్ని వడ్ల లారీ, ఇంకా 15-16 లారీల వడ్లు ఉన్నాయి ఇక్కడ. 15-16 లారీల వడ్లు రోజొక లారీ పంపిస్తామని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. రోజొక లారీ పంపిస్తే ఇంకా 16 రోజుల దాకా ఈ వడ్లు పోయే పరిస్థితి కనబడతలేదు. మరి ఇక్కడనే ఇంకో సెంటర్ కూడా ఉంది. ఈ 2 సెంటర్లు కలిపి దాదాపు 20-25 లారీలు కావాలి. ఇప్పటివరకు బార్దాన్ రాలేదు. మరి ఇదేం పరిస్థితి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం కాదా? మరి రైతు బంధు లేదు, రైతు బీమా ఇప్పటి వరకు రైతు బీమాకు పైసలు కట్టలే. రేవంత్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, రైతు బీమా ఇప్పుడు చనిపోయిన రైతులకు బీమా వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ఇప్పటి వరకు పైసలు కట్టలేదు, బీమా రుసుం చెల్లించలేదు ఇన్సూరెన్స్ వాళ్లకు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుస్థితి. అదేవిధంగా పెట్రోల్ ధరలు పెంచినామని చెప్పేసి ధర్నాలు చేస్తామని అక్కడ అశోక్ అంటే ఆయనను, ఆ అశోక్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వడ్లు కొని ముందు అంటే ఆయనను సస్పెండ్ చేసి ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. పెట్రోల్ ధరలు పెంచిందని మొత్తుకుంటున్నా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, మరి నువ్వు ఇప్పుడు 31 రూపాయి డీజిల్ మీద వసూలు చేస్తుండ్రు కదా స్టేట్ గవర్నమెంట్ ఉండి, నువ్వు ఒక 10 రూపాయలు తగ్గిస్తే ఉపయోగపడుతుంది, తెలంగాణకు ఉపయోగపడుతుంది కదా. 10 రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వ పరంగా నువ్వు తగ్గియచ్చు కదా. మరి నువ్వు చెయ్యవు, సెంట్రల్ గవర్నమెంట్ అంటావు. సెంట్రల్ దిక్కు, స్టేట్ దిక్కు, ఈ 2 గవర్నమెంట్లు కూడా తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ సెంటర్ల వడ్లు కొనక, ఆ ఎఫ్సిఐతో మాట్లాడక, రైస్ మిల్లర్స్ దించుకోక నానా అవస్థ పడుతుంది రైతాంగం. ట్రాక్టర్లు పెట్టమంటే కూడా పెట్టట్లేదు, ఓన్లీ లారీల కోసం చూస్తూ ఉన్నారు. లారీలు దొరకట్లేదు, లారీ రావట్లేదని చెప్తా ఉన్నారు. వచ్చిన లారీ దించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే సమన్వయ లోపము, కొనాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను, ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఏం సంగతి అండి ఇది? వడ్లు పోతలేవు, వడ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. షేర్పల్లి రండి, షేర్పల్లి వచ్చి చూడండి వడ్లు ఎన్ని ఉన్నాయో. ఇప్పటివరకు ఇంకా వడ్లు కొనలేదు. కానీ మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? వడ్లు మొత్తం కొన్నామని మాట్లాడుతున్నారు. అధికారులు కూడా మొత్తం వడ్లు కొంటున్నామని చెప్తున్నారు. 3 రోజుల్లో కంప్లీట్ చేస్తామంటున్నారు. రోహిణి అయిపోయింది, రోహిణి వచ్చింది, రోహిణి పోతుంది, మృగశిర వచ్చే పరిస్థితి కనబడుతుంది. కానీ ఇంకా 15 రోజులైనా వడ్లు వచ్చే పరిస్థితి కనబడతలేదు. మరి ఈ రోజు ఎంఆర్ఓ గారు 3 రోజులలో షేర్పల్లి వడ్లు కొంటామన్నారు. చూద్దాం, మళ్ళీ 3 రోజుల తర్వాత షేర్పల్లికి వస్తా, మళ్ళీ విజిట్ చేస్తా. ఇక్కడ వడ్లు పోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జై తెలంగాణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.